ప్రపంచం మొత్తం నుండి చాలా దేశాలు ప్రైవేట్ స్పేస్ కంపెనీస్ తో కలిసి మానవులను చంద్రుడి దగ్గరికి తీసుకురావడం, స్పేస్ స్టేషన్లు నిర్వహించడం మరియు కొత్త సైన్స్ మిషన్లు ప్రారంభించడం వంటి అద్భుతమైన మైల్ స్టోన్స్ సాధించబోతున్నాయి. చంద్రుని చుట్టూ మానవులు ప్రయాణం నుండి భారతదేశం యొక్క మొట్టమొదటి మానవ అంతరిక్ష విమాన పరీక్షల వరకు ఈ సంవత్సరం ప్రతిదాన్ని కలిగి ఉండబోతుంది. స్పేస్ ఇండస్ట్రీ ఎలా ఎక్స్పాండ్ అవుతుంది మరియు ఫ్యూచర్ లో ఎలా షేప్ అవుతుందో చూడడానికి ఇది సరైన సమయం. ఈ వీడియోలో మనము 2026లో జరగబోయే టాప్ 6 అప్కమింగ్ స్పేస్ మిషన్లు గురించి తెలుసుకుందాము. అలాగే మొదటి దానికి వస్తే కనుక నాసా ఆర్టెమిస్ 2 ద క్రూడ్ మూన్ రిటర్న్ 2026లో అత్యంత యాంటిసిపేటెడ్ మిషన్ ఏమిటంటే నాసా యొక్క ఆర్టెమిస్ 2 మిషన్. ఇది అపోలో ప్రోగ్రామ్ తర్వాత 50 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా మానవులను చంద్రుడి దగ్గరకు తీసుకువెళ్లే మిషన్. 4 ఆస్ట్రోనాట్స్ నాసా యొక్క పవర్ఫుల్ స్పేస్ లాంచ్ సిస్టమ్ SLS రాకెట్ మరియు ఆరియన్ స్పేస్ క్రాఫ్ట్ లో ట్రావెల్ చేస్తారు. వారు యాక్చువల్ గా మూన్ పైన ల్యాండ్ ఓవర్ కానీ దాని చుట్టూ ఫ్రీ రిటర్న్ ట్రాజెక్టరీలో ట్రావెల్ చేస్తారు. చంద్రుడి చాలా దగ్గరగా చూస్తూ దాని నుంచి క్రిటికల్ ఫ్లైట్ టెస్ట్, ఇది క్రిటికల్ టెస్ట్ ఫ్లైట్ ఫ్యూచర్ లూనార్ ల్యాండింగ్ కోసం ఆల్ సిస్టమ్స్ చెక్ చేయడం కోసం మిషన్ సక్సెస్ అయితే కనుక 2027లో ప్లాన్డ్ ఆర్టెమిస్ 3 మూన్ ల్యాండింగ్ కి పాత్ యొక్క వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అలాగే స్పేస్ ఎక్స్ క్రూ 12 టు ISS రొటీన్ బట్ ఎసెన్షియల్ గా ఇది సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ అలాగే మెయింటెనెన్స్ అండ్ స్పేస్ వాక్స్ చేస్తారు. మూడో మిషన్ కనుక మనం ఆలోచిస్తే చైనా సెంజు 23 టు టియాంగ్ స్పేస్ స్టేషన్. ఇప్పుడు చైనా స్పేస్ ప్రోగ్రామ్ గురించి మనం ఆలోచిస్తే కనుక చైనా తన టియాంగ్ స్పేస్ స్టేషన్ ని యాక్టివ్ గా బిల్డ్ అండ్ ఎక్స్పాండ్ చేయడానికి ముందుకు వెళ్తుంది. షెంజు 23 అనేది ప్లాన్డ్ 2026 క్రూడ్ మిషన్ 3 టైకీనాట్స్ అంటే చైనా ఆస్ట్రోనాట్స్ ని టియాంగాంగ్ కి తీసుకెళ్లడానికి అలాగే లాంగ్ మార్చ్ రాకెట్ ఈ షెంజు స్పేస్ క్రాఫ్ట్ నుంచి లాంచ్ చేస్తుంది. క్రూ అక్కడ సెవరల్ మంత్స్ ఉండి అలాగే అడ్వాన్స్డ్ సైన్స్ ఎక్స్పెరిమెంట్ చేస్తూ టెక్నాలజీ టెస్ట్ నిర్వహిస్తూ స్టేషన్ ని అప్గ్రేడ్ నిర్వహిస్తారు. చైనా తన స్పేస్ స్టేషన్ ను పర్మనెంట్ గా హ్యూమన్ అవుట్ పోస్ట్ లో ఎర్త్ ఆర్బిట్ లో ఉంచాలని అలాగే మరియు ఇలాంటి మిషన్స్ ని ఎన్నో చేయాలని ఈ న్యూ చైనా స్పేస్ ఫ్లైట్ టియాంగాంగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇకపోతే మూడోది చూస్తే కనుక కమర్షియల్ మూన్ డెలివరీ IM-3 లూనార్ ల్యాండింగ్ అనేది ఒక ఇనిషియల్ మిషన్స్ 3 అనే కేటగిరీ కింద వస్తుంది. ఇది కమర్షియల్ లూనార్ ల్యాండ్ మిషన్. అమెరికన్ కంపెనీ ఇంట్యూటివ్ మిషన్స్ నాసా CLPS కమర్షియల్ లూనార్ పేలోడ్ సర్వీసెస్ ప్రోగ్రామ్ కింద ఈ మిషన్ ని నిర్వహిస్తుంది. CLPS ప్రోగ్రామ్ అంటే నాసాకి మూన్ కి సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ టెక్నాలజీ పంపడానికి ప్రైవేట్ కంపెనీస్ ని హైర్ చేస్తుంది. IM-3 దాని నోవా సీ ల్యాండర్ అని అలాగే ఉంది. ఇకపోతే ప్రత్యేకంగా మనం చెప్పాలంటే కనుక భారతదేశం గురించి ఇండియన్ గగన్యాన్ సిరీస్ టెస్ట్స్ ఫర్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ అనే ఓరియంటేషన్ లో ఇప్పుడు ఇండియా మూవ్మెంట్ ఇస్రో గగన్యాన్ ప్రోగ్రామ్ మనం చూసాము. ఇండియాస్ ఫస్ట్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ మిషన్ 2026లో క్రిటికల్ గా అన్క్రూడ్ టెస్ట్ ఫ్లైట్స్ నిర్వహించబోతుంది. ఆస్ట్రోనాట్స్ అంటే వ్యోమనాట్స్ కి ముందు ఇస్రో స్పేస్ యొక్క సేఫ్టీ అండ్ రిలయబిలిటీని మనం తెలుసుకోవాలి. అలాగే ఇస్రో స్పేస్ క్రాఫ్ట్ యొక్క సేఫ్టీ అండ్ రిలయబిలిటీని మనం ప్రూవ్ చేయాలి. G1, G2, G3 అనే టెస్ట్ మిషన్స్ హ్యూమన్ రేటెడ్ గగన్యాన్ క్రూ మాడ్యూల్ ని అన్క్రూడ్ గా లాంచ్ లోకి చేస్తాయి. ఈ టెస్ట్ ని లాంచ్ ఎస్కేప్ సిస్టమ్ అలాగే పారాచూట్ డిప్లాయ్మెంట్ రికవరీ ఫ్రమ్ సీ వంటి క్రిటికల్ సిస్టమ్స్ ని వాలిడేట్ చేస్తాయి. ఎవ్రీ సక్సెస్ఫుల్ టెస్ట్ హిస్టారిక్ క్రూడ్ మిషన్ కి ఒక స్టెప్ క్లోజర్ గా తీసుకువెళ్తుంది. ఇండియాని ఎలైట్ గ్రూప్ ఆఫ్ కంట్రీస్ లో జాయిన్ చేయడానికి క్యాపబుల్ గా సెండింగ్ హ్యూమన్స్ టు స్పేస్ అనే కలని నిర్వహించడానికి ఈ గగన్యాన్ మిషన్ 2026 టెస్టింగ్ ఫర్ హ్యూమన్ ఫ్లైట్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది భారతదేశానికి. అలాగే ఇంకా ఇతర నోటబుల్ మిషన్స్ గురించి మనం తెలుసుకోవాలనుకుంటే కనుక 2026 అనేది కేవలం హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ మాత్రమే కాదు, సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా 2 ఎగ్జైటింగ్ మిషన్స్ ఉన్నాయి. నాసా సన్ రైజ్ మరియు స్మైల్. ఇవి స్మాల్ లో కాస్ట్ క్యూబ్సాట్ మిషన్స్. సన్ ఎర్త్ రిలేషన్ ని స్టడీ చేయడం కోసం, సన్ రేడియో వేవ్స్ ట్రాక్ చేయడం కోసం, అలాగే స్మైల్ సోలార్ విండ్ ఇంపాక్ట్ అలాగే ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని అబ్జర్వ్ చేయడానికి ఉపయోగపడతాయి. అదనంగా న్యూ స్పేస్ టెలిస్కోప్స్ ని లాంచ్ కావచ్చు. అలాగే యూనివర్సల్ సీక్రెట్స్ ని ఎక్స్ప్లోనాట్స్ అలాగే డిస్టెంట్ గెలాక్సీస్ ని అబ్జర్వ్ చేయడానికి ఈ స్పేస్ మిషన్స్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ కాస్మోస్ ని చూడటం కోసం ఈ ఫ్యూచర్ ఎక్స్ప్లోరేషన్ టెక్నాలజీ బాగా అభివృద్ధి చేస్తాయి. కాబట్టి మిత్రులారా 2026 సంవత్సరం ఒక యాక్షన్ ప్యాక్డ్ ఇయర్ కింద స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కి అవ్వబోతుంది. మూన్ చుట్టూ మానవులు ప్రయాణం నుండి కమర్షియల్ లూనార్ ల్యాండింగ్స్ మరియు ఇండియాస్ జైంట్స్ లీప్ టువర్డ్స్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సిస్టమ్ వరకు మనం హిస్టరీని అన్ఫోల్డ్ చేయగలుగుతున్నాం. ఈ మిషన్స్ నాట్ జస్ట్ ఫర్ నేషనల్ ప్రైడ్, గ్లోబల్ కోఆపరేషన్ కి, సైంటిఫిక్ ప్రోగ్రెస్ కి మరియు మన యొక్క ఫ్యూచర్ యాజ్ ఎ స్పేస్ ఫేరింగ్ సివిలైజేషన్ కి. అలాగే ఈ మిషన్ చూడటానికి మోస్ట్ ఎగ్జైటింగ్ గా ఉన్న ఖచ్చితంగా ఇటువంటి మిషన్స్ మరిన్ని దేశాల నుంచి ప్రైవేట్ కంపెనీస్ నుంచి రావాలి. మానవ మనుగడకి అలాగే మిగతా స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కి ఉపయోగపడాలని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్కారం.